సామెతల గ్రంథము 26వ అధ్యాయము 14 నుంచి 16 వచనాల వరకు చదువుకుందాము. ఉదక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ఉంచును, నోటి వద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టమనుకోడు. హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానమే అనుకోడు. దేవుడు తన వీటిలో తన పరిశుద్ధ వాక్యం దీవించారు. ఉదక మీద తలుపు తిరుగుగా, తన పడక మీద సోమరి తిరుగాడు. చుట్టెత్తు తిరుగు రీతిగా సోమరి చుట్టూ తిరుగును. సోమరి ఎక్కువనే లేచి ప్రార్థించుకో, ఎక్కువనే లేచి పనులు చూసుకో, జ్ఞానముతో నీ బ్రతుకులు మార్చుకో. ఉదక మీద తలుపు తిరుగు రీతిగా, తన పడక మీద సోమరి తిరుగాడు. చిన్న జీవులు చీమలు చూడు, వాటికి న్యాయాధిపతి లేడుగా. చిన్న జీవులు చీమలు చూడు, వాటికి న్యాయాధిపతి లేడుగా. అయిన లేని క్రమముగాని నడచును, జ్ఞానము గల వానిగా పేరందును. అయిన లేని క్రమముగాని నడచును, జ్ఞానము గల వానిగా పేరందును. సోమరి మేలుకో, ఎక్కువనే లేచి ప్రార్థించుకో, జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో. ఉదక మీద తలుపు తిరుగు రీతిగా, తన పడక మీద సోమరి తిరుగాడు. చదవబడినటువంటి లేఖన భాగంలో ఉదక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును అంటుంది. ఒక సోమరి అయినటువంటి వ్యక్తిని మనం లోక సంబంధంగా మనం ఆలోచన చేస్తే, ఒక పని చేయనటువంటి వ్యక్తిగా, పని తప్పించుకునేటువంటి వ్యక్తిగా, ఒక పని చెప్పినప్పుడు వాయిదాలు వేసి నెపాలు చెప్పేటువంటి వాళ్ళుగా ఉంటారు. అది స్త్రీలు కానీ, పురుషులు కానీ, పిల్లలు కానీ, ఎవరైనా ఎవరికైనా ఒక పని చెప్పామనుకోండి, ఆ పని చేయకపోతే ఏమంటాము? ఏంట్రా బాబు, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది, నీ పని మాత్రం ముందుకి పోలేదు అంటాం. అలాగే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వారు చదువుకోవడంలో వారు చదువుకోకుండా సోమరితనంగా ఉన్నారనుకోండి, వారికి ఎప్పటికీ కూడాను చదువు రానే రాదు. అలాగే పెద్దవాళ్ళైనా తన పనిలో చెప్పిన పనిని చేయకుండా సోమరితనంగా ఉంటే చాలా నష్టాలను జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. సామెతల గ్రంథం 26వ అధ్యాయం చదువుకున్నటువంటి దాంట్లోనే 14వ వచనంలో మనం చదువుకున్నటువంటి మాటను ఒకసారి మనం ఆలోచిస్తే, సోమరి వాని లక్షణాలు ఎలా ఉంటాయో అక్కడ మరి దేవుడు రాయిస్తూ చెప్తున్నాడు. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును అంటున్నాడు. తలుపుకి బంధు ఉంటుంది కదా, ఆ బంధువునికి తలుపును బిగించిన తర్వాత ఆ తలుపు ఎక్కడికి వెళ్తుంది? అక్కడే 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 తిరుగుతూ ఉంటుంది, కానీ ఆ ప్రదేశము దాటిపోదు. అలాగే ఎక్కడైతే ఆ బంధుకు బిగించినటువంటి ఉతక మీద తలుపు తిరిగేటువంటి రీతిగా తలుపు తిరుగుతుందో, సోమరి కూడా అంట తన పడక మీద తిరుగుతూ ఉంటాడంట, తన పడక మీద తిరుగుతూ ఉంటాడంట. అంతేకాకుండా కింద చెప్తున్నాడు, ఆ సోమరికి ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే, ఒక సోమరి అయినటువంటి వ్యక్తికి ఉండేటువంటి లక్షణాలు, పాత్రలో చెయ్యి ముంచును కానీ నోటి వద్దకు దాన్ని తిరిగి ఎదుట కష్టం. ఒక పాత్రలో చెయ్యి ముంచుతాడు సోమరి, దాన్ని మరలా తీసి నోటి దగ్గర పెట్టుకోవడానికి కూడా కష్టపడేటువంటి పరిస్థితిలో ఉంటాడంట ఒక సోమరి. ఎవరో ఇంతకుముందు ఒక మాట చెప్పేవాళ్ళు, అరే బాబు ముక్కు మీద దోమ పడుతుంది తోలుకోరా నాయన అంటే, ఆ చెప్పినగా అదేదో నువ్వే దోలొచ్చుగా అన్నాడంట. ఎంత సోమరితనమో చూడండి, తన ముక్కు మీద దోమ పడుతుంటే దాన్ని తోలుకోవడానికి చెప్పినడికే పని చెప్తున్నాడు. ఒక వ్యక్తి సోమరితనముగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అలాగే ఉంటాడంట. ఎంత
ఎంత కష్టంగా ఉంటాడంటే తన పని తను చేయటానికి కూడా కష్టమే, తన పని తను చేసుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. అలాగే ఇంకా ఎలాగ ఉంటారో దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో కనుక ఒక మాటను మనం చూసినట్లయితే, ఇంకా కొంచెము నిద్రించెదను, కొంచెము కొనికెదను, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని సోమరివాడు అంటూ ఉంటాడంట. చిన్నపిల్లలకు తెలుస్తుంది, చదువుకునేటప్పుడు పొద్దున్నే లేచి చదువుకోండిరా బాబు, పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి, ఏ మమ్మీ అప్పుడే లేక కొద్దిసేపు పడుకొని అని అలాగే ఏం చేస్తుంటారు, పక్క మీద దొరుకుతూ ఉంటారు. వాళ్ళ తల్లి కూర్చోబెట్టి వాళ్ళని వారికి ఉన్నటువంటి బద్ధకాన్ని వదిలించి మొహం కడిగి వాళ్ళని కూర్చోబెట్టి చదివిస్తే చక్కగా పరీక్షల్లో పాస్ అవుతారు. లేదనుకోండి ఆ సోమరితనంతో అట్నే వాళ్ళని వదిలేసామంటే పరీక్షల్లో వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. సోమరు అంటాడంట ఇంకా కొద్దిసేపు అని తను చెప్తూ ఉంటాడంట. అలాగే సామెతల గ్రంథము 10వ అధ్యాయంలో కూడా 26వ వచనంలో ఒక మాటను అక్కడ మనం చూడగలిగితే సోమరి ఎలాంటి వాడు అనేది అక్కడ వ్రాయబడి ఉంటుంది. సోమరి తనను పరికి పండ్లకు పులుసు వంటి వాడు, కండ్లకు పొగ వంటి వాడంట. ఒక సోమరైనటువంటి వ్యక్తిని పనికి పెట్టుకుంటే ఎలాంటి పరిస్థితి వస్తుందంటే, బాగా పులిసిపోయినటువంటి మనం తిన్నాం అనుకోండి, మన పళ్ళు దేనికి కూడాను పనికి రాకుండా పోతాయి. అలాగే కండ్లకి పొగ తగిలింది అనుకోండి, ఏమి కూడాను కనిపించదు. అలాంటి స్థితిలో ఒక సోమరైనటువంటి వ్యక్తిని మనము పనికి పెట్టుకుంటే ఆ విధమైనటువంటి పరిస్థితుల్లోకి మనం కూడా వెళ్ళిపోవలసి వస్తుందంట. ఎందుకంటే తను పని చేయడు, మన పని అంతా వ్యర్థమైపోతుంది. సాయంత్రానికి వచ్చే వరకు ఏమైపోతుంది, మనకి ఎంతో బాధ అయిపోతుంది. మనం చేసుకోలేము, అతను చేయడు. ఒక పుల్లటి పదార్థాన్ని మనము తిన్నామనుకోండి, పులిసినటువంటి పదార్థాన్ని, పళ్ళు బాగా పులిపోయినప్పుడు ఆ తర్వాత ఇంకేం తినడానికి కూడా పళ్ళు పనికిరానటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాయి. అలాగే ఒక సోమరైనటువంటి ఒక వ్యక్తిని మనము పనిలో కనుక పెట్టుకుంటే వారు పని చేయడు, ఆ పని పూర్తయ్యే టయానికి మనం వచ్చినా కానీ మనం కూడా ఆ పని చేసుకోలేటువంటి పరిస్థితిలోకి మనము వెళ్ళిపోతాం. మరి అలాంటి సోమరితనాన్ని దేవుడు వద్దు అని చెప్తూ ఉన్నాడు. నిజంగా దేవుడు మన పట్ల ఎంత ప్రేమించి ఎన్నో విషయాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. సమాజంలో మంచిగా బ్రతకాలి, దేవునికి మహిమకరంగా మనం జీవించాలి, దేవునికి పేరు తెచ్చేటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. అందుకని దేవుడు ఏదో కొన్ని విషయాలే కానీ కొన్ని విషయాలే కాదు కానీ అనేకమైనటువంటి విషయాలు దేవుడు తన వాక్యం ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అలాంటి సోమరితనం మనం కలిగి ఉంటే మనకు వచ్చేటువంటి నష్టాలు ఏంటో కొన్ని దేవుని యొక్క వాక్యంలో రాయిస్తూ చెప్తూ ఉన్నాడు. 13వ అధ్యాయం సామెతల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాటను మనం చూసినట్లయితే, సోమరి ఆశపడును కానీ వాని ప్రాణములకు ఏమీ దొరకదు. ఎందుకు? ఈ సోమరి పని చేయడు, పక్క మీద దొల్లాడుతుంటాడు. ఏదైనా పని చెప్తే ఏ పని కూడాను చేయడు. ఇందాక మనం చదువుకున్నాం కదా ఒక మాట, సోమరిని వీధిలోకి వెళ్ళమంటే వీధిలో సింహం ఉంది అంటాడు. ముందే వంకలు చెప్తాడు, అక్కడ ఏమి లేకపోయినా కూడా ముందే వంక చెప్తాడు పని తప్పించుకోవడానికి. ఒక సోమరైనటువంటి ఒక వ్యక్తికి పని చెప్తే వీధిలో సింహం ముందు నేను పోలేను అంటాడంట. అంటే ముందే ఏదో ఒక వంక తను చెప్తాడు, ప్రయత్నం కూడా చేయడు. సోమరైనటువంటి ఒక వ్యక్తి ప్రయత్నం కూడా చేయడు. అందుకే ఏమవుతుంది, తనకి ఆశిస్తాడు కానీ ఏదో కావాలని ఆశపడుతూ ఉంటాడు కానీ తనకి ఏమీ కూడాను దొరకదు. మన జీవితంలో కూడా ఏదైనా ఒకటి మనకి కావాలనుకున్నప్పుడు దానికోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. ఆశపడితే లాభం లేదు కానీ దానికోసం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఊరక ఆశపడి ప్రయత్నం చేయకుండా ఉంటే మనకి కూడా ఏమీ దొరకదు. ఆశపడినంత మాత్రాన పని చేయకుండా ఫలితం అనేది ఏది కూడా రాదు. మనం ఏదైనా ఒక మంచి వంటకం తినాలనుకోండి, తినాలని ఆశ కలిగినప్పుడు అన్ని దానికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చుకొని దాన్ని వండుకొని కష్టపడి తింటే తృప్తిగా ఉంటుంది. కానీ ఎక్కడో కూర్చొని నాకు తినాలనుంది అని సోమర్తనముగా మనం పని చేయకుండా కూర్చుంటే మనకు కావాల్సినటువంటి ఆహారము, మనం ఇష్టపడినటువంటి ఆహారము ఎలాగొస్తుంది? రాదు కదా, ఎలాగ కూడాను రాదు. అందుకే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం చెప్తాడు, సోమరితనము అనేది గాఢ నిద్రలో పడివేస్తుంది, సోమరి వాడు పస్తు పడి ఉంటాడంట.
ఏ విషయంలో అయినా సరే ఏది కావాలన్నా వానికి దొరకదు. కానీ సోమరితనం ఏం చేస్తుంది? గాఢ నిద్రలో పడేస్తుంది. సోమరి వాడు పస్తుపడి ఉంటాడని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తా ఉంది. లేస్తే కదా తను వంట చేసుకోవడానికి లేయాలి కదా, లేకుండా ఉంటే తను ఏమి చేసుకొని తినగలడు? అందువలన తను ఆ రోజు పస్తుండవలసి వచ్చినటువంటి పరిస్థితి వస్తా ఉంది. అంతేకాకుండా సామెతల గ్రంథం 20వ అధ్యాయం పక్కనే ఉన్నటువంటి 20వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఒక మాట మనం చూసినట్లయితే, విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ కూడా లేకపోను. అదే మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఏదైనా ఒక ఫలితము మనం పొందాలి అనుకున్నప్పుడు, ఒక ఫలము మనం పొందాలి అనుకున్నప్పుడు పని చేయాలి. పొలంలో పంట కావాలి అంటే ఏం చేయాలి? అందరూ విత్తనాలు వేసేటువంటి టైంలో మనము విత్తనాలు వేయాలి. లేదంటే ఆ సమయం అంతా కూడా ఊరుకొని తర్వాత ఎప్పుడో మనం పోతామంటే అది కుదరదు. అది అలాగా కుదరదు. ఎందుకంటే అవన్నీ కూడాను అప్పటికి పెరిగిపోయి ఉంటాయి. అప్పుడు వేసినటువంటి విత్తనాలు మొలవదు, మనకి పంట రానే రాదు. విత్తనములు తగిన కాలమందు పంటలు అందరూ వేసేటువంటి ఆ కాలంలో, ఆ ఋతువులో మాత్రమే వేయాలి. అప్పుడే మనం యాక్టివ్గా ఉండాలి. అప్పుడు సోమరితనముగా మనం ఉంటే మనకి పంట చేతికి రానే రాదంట. ఇంకా ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి ఒక సోమరికి ఇంకొక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటుంది. దేవుడు దాని గురించి కూడా వ్రాయిస్తూ చెప్తున్నాడు. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనంలో, హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞాని అనుకోను అంటున్నాడు. ఎంతమంది ఉన్నా హేతువులు అంటే కారణాలు చూపించేటువంటి 7 కంటే సోమరి అయినటువంటి వాడు నేనే జ్ఞానిని అంటాడు. అందరికంటే సోమరి వాడు అనుకుంటాడు నేనే జ్ఞానిని. వాళ్ళకేంటి తెలియక వాళ్ళు వెళ్ళారు, కానీ నేను జ్ఞానిని కాబట్టి నేను ఊరకున్నాను అంటాడు. సోమరైనటువంటి వ్యక్తి తన దృష్టికి తానే జ్ఞాని అనుకుంటాడంట. అందుకే దేవుడు ఏది కూడాను విడిచిపెట్టడం లేదు. తన పిల్లలు చక్కగా ఉండాలని అన్ని కూడాను సృష్టిలోనే మన కళ్ళెదుటనే మనము దేన్నో చూసి నేర్చుకోవాలని దేవుడు అన్ని కూడాను మన కళ్ళ ఎదురుగానే పెడుతూ ఉన్నాడు. కానీ వాటిని జ్ఞానంతో మనము మాత్రమే తెలుసుకోలేకపోతూ ఉన్నాం. అలాగే ఈ సోమరితనం గురించి కూడా మనం తగ్గించుకోవడానికి దేవుడు ఒక చాలా గొప్పైనటువంటి ప్రాణిని ఈ లోకంలో ఉంచాడు మన కోసం. అది మనం గొప్ప అని అనుకుంటున్నాం, కానీ చాలా చిన్నది, మన దృష్టిలో చాలా అల్పమైనటువంటిది. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో ఆ మాటను మనం అక్కడ చూడగలము. సోమరి సీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోను అంటాడు. సోమరి ఏమనుకుంటున్నాడు? తన దృష్టికి తానే జ్ఞాని అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, జ్ఞానం నీది కాదురా బాబు, నీది సోమరితనము. నీకు జ్ఞానం రావాలంటే ఒక చీమ దగ్గరికి వెళ్ళి చూడు, చీమ దగ్గరికి వెళ్ళి వాటి దగ్గరికి వెళ్ళి చూడు, వాటి నడతలు కనిపెడతా ఉండు అంటాడు. ఎప్పుడైనా మనం ఒక చీమల్ని చూస్తున్నప్పుడు, చిన్నపిల్లలప్పుడు వాటితోటి ఆడుకొని ఉంటాం. చీమల గుంపు వెళ్తా ఉంటుంది. మరి వాటిని ఏం చేస్తామంటే పుల్ల పెట్టి కదిలిస్తాం మధ్యలో. ఒక్క సెకండ్ అట్లా చల్ల చేదవుతాయి. అంటే పుల్ల దిగానే ఏమవుతాయి? మరలా తన దారిలోకి నేను వెళ్ళిపోతాయి. అంతేనా? మరలా కరెక్ట్గా లైన్లోకి వెళ్ళిపోతాయి. ఎవరు చెప్పారు వాటికి? అందుకే చెప్తున్నాడు దేవుడు, సోమరి చీమల దగ్గరికి వెళ్ళి వాటి యొక్క నడతల్ని నీవు కనిపెట్టు అంటాడు. ఒక్కొక్కసారి మనము చీమను చూసినట్లయితే, చీమ ఎంత ఉంటుందండి? ఒక చిన్న నలుసు అంత ఉంటుంది. కానీ అదేం చేస్తుందంటే తనకంటే పెద్దదైనటువంటి ఒక ఆహారపు పదార్థపు ముక్కను తీసుకెళ్ళలేక లాక్కెళ్తా ఉంటుంది. తనేమో ఇంత చిన్నగా ఉంటుంది చీమ, కానీ ఒక పెద్ద ముక్కను తీసుకెళ్ళలేక లాక్కొని వెళ్తా ఉంటుంది. ఒక్కొక్కసారి 2 చీమలు కూడా కలిసి తీసుకెళ్తా ఉంటాయి ఒక్కొక్క ముక్కను. ఎందుకు ఎందుకు కష్టపడుతున్నాం? అవి ఎందుకు అంత కష్టపడుతున్నాయంటే దేవుడు రాయిస్తాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో దేవుడు ఒక మాటను అక్కడ రాయిస్తున్నాడు. 25వ వచనంలో, చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొను అంటున్నాడు. చీమలు బలము లేని జీవులు, చిన్నవే. ఇందాక మనం చెప్పుకున్నాం, చాలా చిన్నవి. వాటికంటే ఎక్కువైనటువంటి ఒక ఆహారపు ముక్కను అవి తీసుకువెడుతూ ఉంటాయి. ఎందుకు అంటే
వేసవిలో తమ ఆహారాన్ని సిద్ధపరుచుకుంటూ ఉంటుంది. రాబోయేటువంటి వర్షాకాలం కోసము ఇప్పుడున్నటువంటి వేసవిలోనే అవి ఆహారాన్ని సిద్ధపరుచుకుంటాయి. ఎందుకంటే వర్షాకాలంలో బయటకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాలేదు. నీళ్లు తగిలితే ఆ నీళ్ళలో పడి చచ్చిపోతుంది చీమ. చిన్నపిల్లలప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు ఏం చేస్తామంటే చీమలు చాలా ఎక్కువ ఉండేవి. ఆ చీమలు చంపాలంటే అప్పట్లో మాకు తెలియదు, మందులు మాకు తెలియదు. స్కూల్లో చదువుకునేటప్పుడు మా టీచర్ ఒక ట్రిక్ చెప్పాడు. ఇంకు సీసాలు ఉండేవి, అప్పుడు చిన్న చిన్న ఇంకు సీసాలు ఉండేవి. వాటిలో నీళ్లు పోసి చీమల మధ్యలో పెట్టమనేవాడు. అవి ఏం చేస్తాయి పాపము, ఆ సీసాలోకి ఎక్కేదని ఒక్కోటి ఎక్కి తెల్లవారితలకి ఆ సీసా అంతా నిండి చచ్చిపోయాడు ఈ నీళ్ళలో. ఎందుకంటే ఆ చీమ ఎంత చిన్నది కదా, నీళ్లు తగిలితే పక్కకి వెళ్ళలేదు, ఇంకా ఆ నీళ్ళలో ఎవరు చనిపోయేది. అలాగే రాబోయేటువంటి వర్షాకాలం కోసము, వర్షాకాలం రాబోతుంది, దానికి ఎలా తెలుసు? చిన్న చీమ, దాని బుర్ర ఎంత, దానికి మెదడు ఎంత, దాని జ్ఞానం ఏంటి, ఋతువులు ఎప్పుడు మారుతున్నాయి, వర్షం ఋతువు ఎప్పుడు వస్తుంది, వర్షాలు ఎప్పుడు కురుస్తాయి, దానికి ఎలా తెలుస్తుంది? మరి అందుకే దాని దగ్గరికి వెళ్ళి దేవుడు నేర్చుకోమంటున్నాడు. అవి రాబోయేటువంటి వర్షాకాలం కోసం వేసవకాలం ఉండగానే, వేసవకాలం ఎక్కువ చీమలు కనిపిస్తాయి మన ఇళ్లలో. చూడండి, కావాలంటే వేసవకాలము ఎక్కడ చూసినా కూడాను చీమలు ఎక్కువ కనిపిస్తాయి. కాబట్టి అవి ఆ వేసవి కాలంలోనే తన యొక్క ఆహారాన్ని సిద్ధపరుచుకొని రాబోయేటువంటి వర్షాకాలంలో తన గూడులో, తన పుట్టలో ఉండి తన చీమల సమాజం అంతా కూడా మరి చక్కగా ఆ వర్షాకాలం అంతా కూడా, వర్షాకాలం అయిపోయేటంత వరకు కూడాను ఆ దాచిపెట్టుకున్నటువంటి ఆహారాన్ని భుజిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఒక చిన్న చీమ రాబోయేటువంటి కాలం కోసం ఎంతో ఆలోచన చేస్తూ ఉంది. అయితే మనం కూడా మానవులముగా, ఇంత పెద్దవాళ్ళముగా, చీమ అంటే మన ముందు దేనికి కూడాను పనికిరానటువంటిది. చిన్న చీమ ఒకరిని కుట్టింది అంటే చేతులు అట్లాంటి టప్పు చచ్చిపోతుంది. అది దానికి అసలు మన దృష్టిలో విలువే లేదు, చాలా చిన్నది. చీమలంటే ఎవరు లెక్కేస్తారండి? ఎవరు కూడాను లెక్క వేయరు. అలాంటి చీమలే అంత ఆలోచన చేస్తుంటే, దేవుని పోలికగా సృష్టించబడినటువంటి మనము, దేవుని పోలికగా మరి ఇంత ఆకారంలో, శరీర ఆకారంలో ఉన్నటువంటి మనము, దేవుడు తన పోలిక చొప్పున మనల్ని చేసినటువంటి మనము మరి రాబోయేటువంటి దినాల కోసం ఆలోచన చేసేటువంటి వాళ్ళంగా ఉండద్దా? మరి ఎన్నో ఉన్నాయి రాబోయేటువంటి దినాల్లో ఎన్నో జరగబోతా ఉన్నాయి. వాటి కోసం మనం ఆలోచన చేసేటువంటి వాళ్ళంగా మనం ఉండద్దా? మరి ఒకవేళ శారీరకంగా సోమరతనం ఉంటే ఈ లోకం వరకే మనం నష్టపోతామేమో, కానీ ఆత్మీయంగా మనం సోమరతనంలో కనుక ఉంటే రాబోయేటువంటి కాలంలో మనం ఎంతో నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మనకి రాబోయేటువంటి కాలంలో ఏమున్నాయో ఒకసారి మనం చూద్దాం. తెస్సలోనికేయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాటను అక్కడ మనం చదువుకుందాము. దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. ఏమొస్తుందంట? ఉగ్రత రాబోతుంది. ఒకరోజు ఉగ్రత రాబోతుంది. దేవుని యొక్క ఉగ్రత ఒకరోజు రాబోతుందంట. మరలా ఇంకోటి చెప్తా ఉన్నాడు. మరి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో మాటను అక్కడ మనం చూసినట్లయితే, వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలము కొరకు మంచి పునాది తమ కొరకు వేసుకునేటువంటి వాళ్ళంగా మీరు ఉండాలి అంటున్నారు. అంటే రాబోయేటువంటి కాలంలో ఏమున్నాయంట? జీవం ఉన్నది. రాబోయేటువంటి కాలంలో మన కొరకు జీవము దాచిపెట్టబడి ఉన్నది. ఉగ్రత కూడా మన కొరకు ఉన్నది. ఉగ్రత సిద్ధపరచబడి ఉన్నది, జీవము కూడాను సిద్ధపరచబడి ఉన్నది. రాబోయేటువంటి కాలం కొరకు చీమలు తమ ఆహారాన్ని ఎలాగైతే సిద్ధపరచుకుంటున్నారో, మరి దైవ స్వరూపంలో సృజించబడినటువంటి ఒక మానవుడా, నీవు కూడా రాబోయేటువంటి కాలం కోసము నీవు కూడా ఆలోచించేటువంటి వాడవుగా ఉండాలి. ఒక చీమ దగ్గరికి వెళ్ళి దాని జ్ఞానాన్ని నీవు తెలుసుకొని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉంటే రాబోయేటువంటి ఉగ్రతని తప్పించుకుంటాము, రాబోయేటువంటి జీవాన్ని మనము సంపాదించుకుంటాము. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాటను అక్కడ మనం చదవగలిగితే,
శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవము విషయంలోను వాగ్దానముతో కూడినదయ్యందున అది అన్ని విషయముల్లో ప్రయోజనకరమవుతుంది. ఈ లోకంలో మనం శరీర సంబంధంగా ఎన్ని సాధన చేసినా ఒకవేళ సోమరితనంగా ఉన్నా కూడా మన భోజనానికి ఇబ్బంది కలుగుతుందేమో, కానీ దైవభక్తి విషయంలో మనము సోమరితనముగా ఉన్నాము అంటే ఇప్పుడున్నటువంటి జీవం విషయంలో నష్టపోతాము, రాబోయేటువంటి జీవం విషయంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను మనము పొందుకొనలేనే లేము. దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు ఏంటి? పరలోకాన్ని మనకి ఇస్తానన్నాడు, అక్కడ మనకు ఒక ఇంటిని సిద్ధపరుస్తానన్నాడు దేవుడు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి దేవుని కొరకు జీవిస్తున్నారో వాళ్ళకి పరలోకంలో స్థానాన్ని దేవుడు ఇస్తానని చెప్తా ఉన్నాడు. మరి అలాంటి ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవాలి అంటే ఏం చేయాలి? ఇప్పటి జీవం విషయంలో కూడా మనం కరెక్ట్గా ఉండేటువంటి వాళ్ళముగా ఉండాలి. ఇప్పటి జీవం విషయంలో కూడా కరెక్ట్గా మనం ఉండాలి అంటే దైవ భక్తి మనం అలవాటు చేసినటువంటి వాళ్ళంగా ఉండాలి. దైవ భక్తి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము సోమరితనాన్ని చూపించేటువంటి వాళ్ళముగా మనము ఉండకూడదు. అందుకే అపోస్తుల కార్యాల్లో మనం చూసినట్టయితే 2వ అధ్యాయం 42వ వచనం నుంచి 46 వచనాల్లో మనం అక్కడ చూసినట్టయితే పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పేతురు ప్రసంగం చేసినప్పుడు దాదాపు అందరు 3,000 మంది, ఇంచుమించు 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. ఆ వాక్యము అంగీకరించబడినటువంటి వారందరూ కూడాను బాప్తిస్మము తీసుకున్నారు. అయితే వాళ్ళు ఆ రోజు నుంచి ఎలాగ ఉన్నారంటే అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగకుండా ఉన్నారు అంటున్నాడు. మరి దేవుడు మనల్ని రక్షించడానికి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి మన కోసం శిలువైన బలిగా అర్పించి మనకి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు మనకిచ్చాడు. మరి క్రైస్తవులుగా మార్చబడినటువంటి మనము ఆ రోజుతో మన పని అయిపోయిందా అంటే దైవ భక్తి విషయంలో ఎప్పుడు కూడాను సోమరితనాన్ని మనం చూపించకూడదు. ఒకవేళ మన పని విషయంలో సోమరితనాన్ని చూపిస్తే ఈ లోకం వరకే నష్టం వస్తుంది, కానీ దైవభక్తి విషయంలో క్రైస్తవులుగా మారినటువంటి మనము దైవభక్తి విషయంలో సోమరితనాన్ని కనుక మనం చూపించినట్లయితే రాబోయేటువంటి ఆ జీవాన్ని మనం సంపాదించుకోలేము, ఉగ్రతను మాత్రమే సంతరించుకునేటువంటి వాళ్ళంగా ఉంటాం. ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే అక్కడ చెప్తున్నాడు, బాప్తిసం పొందినటువంటి వీళ్ళందరూ కూడాను అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగకుండా ఉన్నారు అంటున్నాడు. ఎక్కడా కూడా వాళ్ళు సోమరితనాన్ని చూపించలేదు. వారు జీవితం అంతా కూడా దేవుని కోసం బ్రతికారు. కష్టమైన, నష్టమైన, శ్రమైన, వేదనైనా, చంపేస్తామన్నా కూడా దేవుని కోసం బ్రతికారు. ఆ పరలోక రాజ్యాన్ని మేము స్వతంత్రించుకుంటున్నాం అనేటువంటి మంచి ఆలోచనతోటి, ఆ నిరీక్షణతోటి లోకాన్ని వాళ్ళు విడిచిపెట్టారు. ఎందుకంటే దైవభక్తి విషయంలో వాళ్ళు సోమర్తనంగా లేరు. లోకంలో ఉన్నటువంటి మనలను దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకొని మరి తన పిల్లలుగా చేసుకొని దేవుని యొక్క భక్తిలో మనల్ని కొనసాగమంటే అయిపోయిందిలే నా పని, నేను బాప్తిసం తీసుకున్నా, నేను క్రైస్తవుడిగా మారాను, నాకు రక్షణ వచ్చింది అనుకొని మన పాటికి మనం విడిచిపెట్టి వెళ్ళిపోతే, సోమర్తనాన్ని మనం చూపిస్తే దేవుడు కూడా రేపు అంటాడు, నీవెవరో నేను ఎరగను అంటాడు. నువ్వెవరో నేను ఎరగను అంటాడు. ఆయన ఆ మాట అన్నాడు అంటే మనం ఎటు వెళ్తాము? ఉగ్రత పాలైపోతాము. నిజంగా ఎందుకు అలాగ ఉండాలి అంటే మనం చూసినట్లయితే అపోస్తుల యొక్క బోధ అంటున్నాడు. మొట్టమొదటిగా బోధ యందు అంటున్నాడు. దేవుని వాక్యాన్ని మనము కరెక్ట్గా మనము లేకపోతే ఏంటి ఆ బోధలు మనం వినే పనైతే, మరి తప్పుడు బోధల్లోకి మనం వెళ్ళినట్టయితే దేవుళ్ళ నుంచి బయటకు వెళ్ళేటువంటి పరిస్థితిని మనము ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అపోస్తలుల యొక్క బోధ, ఎవరైతే దేవుని చేత సిద్ధపరచబడి ఉన్నారో, దేవుని చేత ఏర్పాటు చేయబడి ఉన్నారో వాళ్ళ బోధలో, సరైనటువంటి బోధలో మనము ఉండేటువంటి వాళ్ళముగా ఉండవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. ఎప్పుడైతే వాళ్ళ బోధలో మనము లేకుండా ఉంటామో మరి మనలో సరైనటువంటి వాక్యము మన దగ్గర ఉండదు. ఎప్పుడైతే మన దగ్గర సరైనటువంటి వాక్యం లేదో మనము ఎలాగంటే అలాగా మనము సాతాను వాడి చేతిలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో
మరి 30వ వచనంలో ఒక మాటను మనం గమనించగలిగితే, సోమరి వాణిని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని ఎందంతటా ముళ్ళ తొప్పులు బలిసి ఉండెను, దూలగొండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని అంటున్నాడు భక్తుడు రాస్తూ చెప్తున్నాడు. అక్కడ ఎప్పుడైతే అపోస్తుల బోధని మనం సోమరితనాన్ని మనం కనపరిచామో, సరైనటువంటి దేవుని వాక్యం మనలోకి రాలేదో, వారి బోధన మనం వినలేదో, మనం ఏమైపోతామంట, మనలో ఏమైపోతాయి, ఒక మంచి మాట మనలోకి మన హృదయంలో లేనప్పుడు ఏం చేస్తుంది, యేసు ప్రభు చెప్పాడు కదా, ముళ్ళ తుప్పులో పడినటువంటి విత్తనాలు ఏమైపోతాయి, ముళ్ళ చెట్లన్నీ పెరిగి దాన్ని ఎలాగైతే కప్పివేసినప్పుడు మనలో వాక్యం లేకుండా వెళ్ళిపోతుందో, మనం ఎప్పుడైతే వాక్యం లేదో మనకి జాగ్రత్త అనేది లేకుండా పోతుంది. మన ఆత్మకు జాగ్రత్త ఉండదు, మన హృదయానికి జాగ్రత్త ఉండదు, మన ఆలోచనలకు జాగ్రత్త ఉండదు. ఎప్పుడైతే జాగ్రత్త లేదో అక్కడ అంటున్నాడు, అక్కడ ఏమైందంట, దాని రాతి కూడా పడిపోయిందంట. ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి ఆ బోధ అనేటువంటి ఒక ప్రాకారాన్ని మనం పోగొట్టుకున్నామో, వెంటనే అన్ని రకాలు కూడా మనలోకి వచ్చేస్తాయి. అన్ని రకాలు కూడా మనలోకి వచ్చేస్తాయి. వాక్యమైనటువంటి ఆ యొక్క అడ్డు కూడా మనకు లేనప్పుడు ఎవరు ఏం చెప్పినా కూడా నమ్ముతాము, అన్ని మనలోకి వచ్చేస్తాయి. చివరికి దేవుళ్ళ నుంచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి మనకు వచ్చేస్తాం. ఎవరు ఏది చెప్పినా కూడా నమ్ముతాం, ఎందుకంటే సరైనటువంటి బోధలో మనం పెరగడం లేదు కాబట్టి సరైనటువంటి బోధలో ఉండాలి. బోధన గురించినటువంటి సోమరితనాన్ని మనము విడిచిపెట్టేటువంటి వాళ్ళుగా ఉండాలి. ఇంకా కావాలంటే మనం ఏం చేయాలంటే సహవాసం. ఏ సహవాసము? ఎవరితో సహవాసం చేస్తున్నాము, ఎవరితో ఉంటున్నామేమో మనం ఆలోచన చేసుకోవాలి. అంతేకాకుండా ఒక సంఘ సహవాసము, ఒక మంచి పరిశుద్ధుల సహవాసంలో మనము చక్కగా ఉండేటువంటి వాళ్ళంగా ఉండాలి. ఒక మంచి సహవాసంలో మనం ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక కట్టెలు 4 మండుతా ఉన్నాయనుకోండి, దాంట్లో ఇంకో కట్టె వేస్తే మంట చక్కగా ఎదుగుతుంది, ఇంకా పెరుగుతుంది. దాంట్లోంచి ఒకటి తీసి పక్కన వేసామనుకోండి, అది ఆరిపోతుంది. అలాగే ఒక మంచి పరిశుద్ధులైనటువంటి వారి సహవాసంలో మనం ఉంటే, మంచి పరిశుద్ధుల సహవాసంలో ఉంటే మనం కూడా ఆత్మీయంగా మనము ఇంకా చక్కగా మనం ఆత్మీయంగా మండుతూ ఉంటాము. ఎప్పుడైతే ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటామో సాతాను వాడు మన జోలికి ఎట్టి పరిస్థితుల్లో కూడాను రాడు. ఒకవేళ మనం పడిపోయినా మనతో ఉండేటువంటి వాళ్ళు ఆత్మీయమైనటువంటి పరిశుద్ధులు మనతో ఉన్నారు కాబట్టి వాళ్ళు మనల్ని బలపరిచేటువంటి విధంగా ఉంటారు. కానీ ఈ రోజుల్లో సంఘాలకి వెళ్ళటానికి సోమరితనం అయిపోయి, ఆడికి వెళ్ళకపోతే ఏమైందిలే, ఇంట్లో కూర్చొని మనము టీవీలో ఏదో ఒకటి మనం చూడొచ్చులనే చాలా మంది యూట్యూబ్లో దేవుని వాక్యాన్ని చూసేటువంటి వారు ఎక్కువైపోయారు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట అక్కడ చెప్తూ ఉన్నాడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదైన వాడు కనుక మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకొనేది నిశ్చయముగా పట్టుకొందుము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడట మానుకొనక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగా చేయాలి అంటున్నాడు. ఒక దినం వస్తుంది, ఆ దినము జీవమా లేకపోతే ఉగ్రత? జీవం నీకు కావాలి అంటే నువ్వేం చేయాలి? ఆ దినం దగ్గరకు వచ్చే కొద్ది సహవాసంగా కూడుట మానుకోకుండా మనము అందరం కూడాను ప్రతి దినము ఇంకా 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 ఎక్కువగా సహవాసంగా కూడుకొని ఒకళ్ళకి వచ్చినటువంటి ఆలోచనలు ఒకళ్ళు చెప్పుకొని దేవునిలో మనము బలపడేటువంటి వాళ్ళముగా ఉండాలి. సహవాసం గురించినటువంటి సోమరతనాన్ని మనము విడిచిపెట్టేటువంటి వాళ్ళముగా ఉండాలి. ఇంకా అంటున్నాడు, రొట్టె విరుచుటే ఎందు అంటున్నాడు. రొట్టె విరవటం అంటే ప్రభువు మన కోసం చేసినటువంటి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం, ఆయన మరణ పునరుద్ధానాన్ని మనము జ్ఞాపకం చేసుకోవడం. రొట్టె విరుచుట ఎందు ఎడతెగక మనము ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ఎప్పుడైతే ఆ రొట్టెని మనం తీసుకుంటున్నామో, ప్రభు యొక్క శరీరము రక్తము అని మనం వివేచించి మనం తీసుకుంటూ, మనము మన కోసము ఆయన చేసినటువంటి త్యాగం కదా, మన కోసం ఆయన మరణించాడు కదా, ఆయన తిరిగి లేచాడు కదా అని జ్ఞాపకం చేసుకునేటువంటి వాళ్ళముగా ఉంటాం. తప్పనిసరిగా ప్రభు యొక్క శరీరంలో రొట్టెలో పాల్పొందేటువంటి వాళ్ళముగా మనం ఉండాలి. అది ఎక్కడ? సంఘముగా సహవాసంగా కూడినప్పుడు అక్కడ రొట్టె తీసుకునేటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. ఈ మధ్యకాలంలో కొన్ని సంఘాలు ఏమైపోయాయి తెలుసా? ఇంటికాడ మనకి ఏదన్నా పని ఉండి మనం వెళ్ళలేకపోతే అక్కడి నుంచి ఒకటి రెడీమేడ్ ప్యాకెట్ ఒకటి తీసుకొని వస్తారు. ఇంటికాడ మా అన్నయ్య పనికి వెళ్ళాడండి, ఒకటి రొట్టె రసం ఇవ్వండి అని చెప్పి ఇంటికి తీసుకొస్తున్నారు. రెడీమేడ్ ప్యాకెట్, లోపల రసం ఉంటుంది, పైన పేపర్ బిస్కెట్ ఉంటుంది. ఆ ప్యాకెట్ ఒకటి తెచ్చుకొని ఇంటికి వచ్చి తింటున్నారు.
సంఘములో మనకి కొన్ని చెప్పవలసినటువంటి జాగ్రత్తలు చెప్పి ప్రభు శరీరము మరి రక్తము ఎందుకు తీసుకుంటున్నామో, రొట్టె రసం తీసుకుంటున్నప్పుడు దాని విలువ ఏంటో, దాని వివరణ ఏంటో మనకు చెప్పి దేవుడు మన కోసం చేసినటువంటి కార్యాన్ని మనకి గుర్తు చేస్తూ దాన్ని జ్ఞాపకంగా దాన్ని తీసుకుంటున్నాము. దాంట్లో కూడా మనం సోమర్థనాన్ని చూపిస్తే ప్రభు పరలోక రాజ్యం ఇస్తాడా? ప్రభు యొక్క శరీరమందు రక్తమందు పాలు పొందినటువంటి వారే నిత్య జీవానికి వెళ్తారని దేవుని వాక్యం చెప్తాం. ఆ జీవం మనకి కావాలి అంటే మనము ప్రతిసారి దాంట్లో పాలు పొందేటువంటి వాళ్ళంగా ఉండాలి. ఆ ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలి. దాని విషయంలో కూడా మనం సోమర వాళ్ళంగా ఉండకూడదు. చివరిగా ఏంటి? ఇంకా ప్రార్థన ఏంటి? ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మనం మాట్లాడతాం, దేవునితో సహవాసం. ఇందాక సంఘంలో పరిశుద్ధులతో సహవాసం, ప్రార్థన అంటే దేవునితో సహవాసం. ఒక వ్యక్తి ప్రార్థన ఎప్పుడు చేయగలడు? దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు, ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళగలిగినటువంటి సామర్థ్యం కలిగినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ప్రార్థన చేయగలడు. లేదంటే దేవుని దగ్గరికి వెళ్ళలేడు. తను అపరిశుద్ధంగా జీవిస్తూ దేవుని దగ్గరికి తను వెళ్ళలేడు. లేదంటే ఒప్పుకోలు ప్రార్థన అయినా చేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళగలగాలి. కానీ మామూలుగా మనము పాపంలో ఉండి ప్రార్థన చేస్తున్నామంటే దేవునితో సహవాసం అనేది మనకు ఉండదు. ఎట్టి పరిస్థితిలో ఉండడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేయాలి. అపరిశుద్ధులటువంటి ప్రార్థన దేవుడు వినడు. ఒప్పుకోలు ప్రార్థన దేవుడు వింటాడు. కానీ పరిశుద్ధంగా లేకుండా మన జీవితం మనం జీవిస్తూ మరి పరిశుద్ధతకి నీళ్ళు వదిలేసి మనము పరిశుద్ధత విషయంలో సోమరపోతలుగా ఉంటూ మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ సాయంత్రం బెడ్ మీదకి వెళ్ళంగానే మన అవసరతలని దేవుడితో చెప్తే దేవుడు వింటాడు. దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి అంటే మనం కూడా పరిశుద్ధులంగా ఉండాలి. ప్రార్థనా జీవితంలో ఎడతెగకుండా ఉండాలి. అంతవరకు ప్రార్థించినటువంటి వాడే రక్షించబడతాడు. ప్రార్థించడం అంటే ఏంటి? చివరి వరకు కూడా దేవునితో సహవాసం కలిగి ఉంది. యేసు ప్రభువుని మనం చూసాం కదా, ఇంకొక కొద్ది నిమిషాల్లో సిలువ వేస్తారనగా, సిలువ వేసిన తర్వాత ఇంకొద్ది నిమిషాల్లో ఆత్మను అప్పగిస్తారన్నాడు. తండ్రి 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 అన్నాడు. తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తాను. ఎవరినో మనం మాదిరిగా తీసుకునే అవసరం లేదు. యేసుక్రీస్తు వారిని మనం మాదిరిగా తీసుకున్నట్లయితే ఆయన అన్నాడు, ఒకటే మాట చెప్పాడు, చిన్నతనంలోనే నా తండ్రి పనుల మీద నేను ఉండవల్లని మీరు ఎరుగరా అన్నాడు. చిన్నతనంలో నుంచి అప్పటి నుంచి తను ఈ లోకాన్ని విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వెళ్ళేటంత వరకు కూడా తన పని చేస్తూనే ఉన్నాడు. కానీ ఎక్కడిగా కూడా సోమరుగా లేడు. ఒక చీమ రాబోయేటువంటి కాలం కోసము తను చక్కగా పని చేసి ఏర్పాటు చేసుకుంటుంది. దేవుని పోలికగా సృష్టించబడినటువంటి ఇంత ఆకారం కలిగినటువంటి మనము రాబోయేటువంటి జీవం కోసం మనం పనిచేయలేకపోతే మనం ఈ బ్రతుకంతా కూడా వ్యర్థమే అయిపోతుంది. దేవుడు మన కోసం పడిన ప్రయాస అంతా కూడా వ్యర్థమే. దేవుడు మన కోసం ఎంతో ప్రయాసపడ్డాడు. ఆ జ్ఞానాన్ని చెప్పడానికి పరలోకం నుంచి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. ఆయన ఈ జ్ఞానం అంతా మనకు బోధించాడు. మనల్ని పరలోక రాజ్య వారసులుగా తండ్రి చెంత కూర్చోబెట్టుకున్నాడు ఆయన ఆలోచన. ఆ భాగ్యాన్ని మనం పోగొట్టుకుందామా? మరి లోకంలో ఉన్నంత కాలము మనము దేవుని విషయంలో సోమర్థనాన్ని మనం చూపించకుండా ప్రతి విషయంలో కూడా మనము ఆత్మీయంగా మనం ఉండేటువంటి వాళ్ళంగా, ఎల్లప్పుడూ కూడా దేవుని విషయంలో సోమర్థనం లేనటువంటి వాళ్ళంగా మనం ఉన్నట్లయితే రాబోయేటువంటి ఆ జీవాన్ని మనం సంతరించుకుంటాము. మరి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడాడు. మరి ఈ సోమరి గురించి దేవుడు మాట్లాడాడంటే మనము ఎట్లాంటి సోమర్థనాన్ని మనం కలిగి ఉన్నాము మనం ఆలోచన చేసుకొని ఆ సోమర్థనాన్ని విడిచిపెట్టి రాబోయేటువంటి దినాల్లో అయినా దైవభక్తి విషయంలో దేవుడి విషయంలో జాగ్రత్తగా ఉందాము. ఆ రాబోయేటువంటి ఆ పరలోక జీవాన్ని మనం సొంతం చేసుకున్నాము. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ప్రతి హృదయంలో ఫలించాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాం.